Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Functions already before video lo introduction నేర్చుకున్నాం కదమ్మా. ఇప్పుడు exercise 1A లో Roman number 1 లో first question ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా? If the function f is defined by f of x is equals to x plus 2 x greater than 1. కండిషన్స్ ఏమి ఇచ్చాడో అవి కూడా మనం నోట్ చేసుకోవాలనా. 2 and minus 1 less than or equals to x less than or equals to 1. ఓకేనా? x మైనస్ 1కి కండిషన్ -3 లెస్ దాన్ x లెస్ దాన్ -1. ఈ కండిషన్స్ ఇస్తూ మనకి ఏమి ఇచ్చాడు అంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్లో ఉన్న ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ లెట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏందన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఏం నోట్ చేసుకుందాం. ఫస్ట్ కండిషన్లో ఎఫ్ ఆఫ్ 3. ఓకేనా అమ్మా? ఎఫ్ ఆఫ్ 3 అనేది ఏ కండిషన్కి సాటిస్ఫై అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. ఫర్ ఇక్కడ చెక్ చేసుకుందాం. ఎఫ్ ఆఫ్ 3 అంటే పాజిటివ్ నెంబర్. ఓకేనా? ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 దీని కండిషన్ ఏమి ఇచ్చానన్నా, ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 కన్నా ఎబోవ్ వాల్యూస్ అనమాట. ఓకేనా? 1 తర్వాత 1 ఆఫ్టర్ ఉండే వాల్యూస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అన్నాడు. అంటే 1 తర్వాత 1 ఆఫ్టర్ అంటే ఏంటి నాన్న, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎక్స్ ప్లస్లో 3 అంటే 1 కన్నా ఎబోనే కదా ఈ వాల్యూ. కాబట్టి ఏం చేయాలి మనం, ఎఫ్ ఆఫ్ 3 అనే కండిషన్కి ఏ కండిషన్ తీసుకోవాలన్నా, ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? ఏం కండిషన్ నోట్ చేసుకోవాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ 1. కండిషన్ వచ్చేసి ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలన్నా, 3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అనమాట. ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ ఈజ్ 3 కాబట్టి 3 + 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా, 5. ఓకేనా? ఫస్ట్ కండిషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్లో ఏమి ఇచ్చాడమ్మా మనకి, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఈ కండిషన్ దేనికి సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకుందాం. ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 ఎబోవ్ వాల్యూస్ కాబట్టి 0 అనేది లేదు. ఓకేనా? 0 అనేది 1కి బిఫోర్ వాల్యూ కాబట్టి. ఇక్కడ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే -1కి 1కి మధ్యలో ఉండే వాల్యూ ఏంటి నాన్న, 0 అనే కండిషన్ దీనికి సాటిస్ఫై అవుతుంది కదా. కాబట్టి 0 అనే కండిషన్ ఏం తీసుకోవాలి మనం, ఫర్ -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఈ కండిషన్ అనమాట. ఈ కండిషన్కి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటాం మనం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఎక్స్ వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ లేదు కాబట్టి మనం 0 అని సబ్స్టిట్యూట్ చేయట్లే. ఓకేనా? ఓన్లీ కాన్స్టెంట్ 2 అనే నెంబర్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ వాల్యూ నోట్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చానా, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ -1.5. ఓకేనా? ఇక్కడ ఈ కండిషన్ అనేది నెగిటివ్లో ఉంది. ఓకేనా? మళ్ళీ డెసిమల్స్లో ఉంది కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి పాసిబుల్ అవ్వదు. -1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అనేది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే -1 to 1 మాత్రమే ఉంది. ఇక్కడ -1.5 అంటే -1 దాటిన తర్వాత అంటే ఆఫ్టర్ వాల్యూ అని. ఓకేనా? ఇక్కడ చెక్ చేద్దాం. -3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ -1 అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటంటే ఎక్స్ వాల్యూ -3 to -1 వరకు ఉంది. అంటే -1.5 అనేది సాటిస్ఫై అవుతుంది కదా ఆ కండిషన్కి. అప్పుడు మనం ఏం తీసుకోవాలి, కండిషన్ వచ్చేసి -3 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ -1. ఓకేనా అమ్మా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ ఏంటన్నా, ఎక్స్ -1. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏ వాల్యూ రీప్లేస్ చేయాలి, -1.5 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి -1.5 -1. ఇక్కడ ఈ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలంటే ఇదేమో -1.5 ఉంది, ఓన్లీ 1 ఉంది -1 అనేది. మరి ఇక్కడ కూడా డెసిమల్లో లేదు కదా, అంటే 1 ఏమన్నా నోట్ చేసుకోవచ్చు మనం, 1.0గా నోట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ రెండు సింబల్స్ మైనస్లో ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి, మైనస్ సింబల్ పెట్టాలి. ఓకేనా? -1.5 -1.0 1ని 1.0గా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. 0 + 5 ఈజ్ ప్లస్ చేయాలన్నా, 0 + 5 ఈజ్ 5 -1 ఈజ్ -2 అంటే దట్ మీన్స్ -2.5. మనకు వచ్చిన వాల్యూ ఏంటన్నా, -2.5. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటమ్మా, ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ -2. ఓకేనా? అంటే ఎఫ్ ఆఫ్ 2కి కండిషన్ ఏం సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోవాలి, ఎఫ్ ఆఫ్ -2కి కండిషన్ ఏం సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 అనేది పాజిటివ్ నెంబర్ కదా. అంటే ఫస్ట్ కండిషన్ ఆల్రెడీ చెక్ చేసాం కదా మనం, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అంటే 1 ఎబోవ్ వాల్యూస్. ఓకేనా? ఎబోవ్ 1 అంటే ఏం నోట్ చేసుకుంటాం, 2 అనేది వస్తుంది కదా అమ్మ. ఇక్కడ కండిషన్ ఏం తీసుకుంటాం అంటే ఎఫ్ ఆఫ్ 2కి ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఓకేనా అమ్మా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ ఏంటమ్మా మనకి, ఎక్స్ + 2. ఓకేనా?
అంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 2 + 2 = 4. సెకండ్, ఇందులో సెకండ్ వచ్చేసి ఏంటమ్మా ఎఫ్ ఆఫ్ -2. ఎఫ్ ఆఫ్ -2 కండిషన్ చెక్ చేసుకోవాలి కదా. ఎఫ్ ఆఫ్ -2కి ఇక్కడ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు, ఫస్ట్ కండిషన్ అవ్వదు. థర్డ్ కండిషన్ అయితే కదా -3 <x -1 అంటే -2 అనేది -3కి -1కి మిడిల్ నెంబర్ కదా, కాబట్టి ఆ వాల్యూ నోట్ చేసుకుందాం. ఓకేనా, ఫర్ -3 <x -1. ఓకేనా, ఎఫ్ ఆఫ్ x కండిషన్ వచ్చేసి x -1 అంటే దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ -2 -2 -1 -3. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని ఏం చేయాలన్నా మనం యాడ్ చేయాలి. కండిషన్ ఇచ్చాడు కదా ఎఫ్ ఆఫ్ 2 + ఎఫ్ ఆఫ్ -1. ఓకేనా, ఇక్కడ యాడ్ చేద్దాం నెంబర్స్ని. ఎఫ్ ఆఫ్ 2 + ఎఫ్ ఆఫ్ -2. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఏమొచ్చింది నాన్న మనకి +4. ఎఫ్ ఆఫ్ -2 వాల్యూ వచ్చేసి -3, దట్ మీన్స్ 1. ఎఫ్ ఆఫ్ 2 + ఎఫ్ ఆఫ్ -2 అనేది ఏమొచ్చింది నాన్న మనకి +1 వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ -5. ఓకేనా, ఎఫ్ ఆఫ్ -5 అంటే ఈ కండిషన్ దేనికి సాటిస్ఫై అవుతుందో చెక్ చేసుకోవాలి. x > 1 అంటే అబోవ్ 1. ఓకేనా, నెక్స్ట్ -1 < x < 0. 1 అంటే ఏంటమ్మా ఇక్కడ మిడిల్ నెంబర్ ఈజ్ 0, కాబట్టి అది సాటిస్ఫై అవ్వదు, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవ్వదు. థర్డ్ కండిషన్ వచ్చేసి చూడండి x వాల్యూ -3 to -1 కాబట్టి -5 అనేది రాదు, కాబట్టి ఏం నోట్ చేసుకోవాలమ్మా డస్ నాట్ ఎగ్జిస్ట్. -5 ఈజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా, డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం మనం ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా నాన్న. మనకి ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ x = x + 2 x > 1 కండిషన్ వచ్చేసి 2 అనే దానికి కండిషన్ ఏంటమ్మా -2 < x < 1. నెక్స్ట్ x -1కి కండిషన్ వచ్చేసి -3 < x < 1. ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ మనకి ఇచ్చిన కండిషన్స్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చానా ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ -1.5, ఎఫ్ ఆఫ్ 2 + ఎఫ్ ఆఫ్ -2 అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ -5. ఈ ఇచ్చిన వాల్యూస్ కి ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, ఓన్లీ VSQ క్వశ్చన్ ఇది. ఓకేనా, మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా, ఈ కండిషన్స్కి రిలేటెడ్ మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసాం, ఏ కండిషన్కి ఏ వాల్యూ సాటిస్ఫై అవుతుంది, ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని. ఓకేనమ్మా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి అన్న, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ f from R to R is defined as f of x is equals to x³ minus 1/x³, then show that f of x plus f of 1/x is equals to 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఇప్పుడు మనం తీసుకొని LHS తీసుకొని RHS సైడ్ ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ ఏంటమ్మా, ఇచ్చిన గివెన్ కండిషన్ ఏంటన్నా f of x is equals to ఏమి ఇచ్చాడు మనకి x³ minus 1/x³. ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటమ్మా ఎఫ్ ఆఫ్ x ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x. ఓకేనా, ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ x అనేది క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటన్నా ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1/x. 1/x అంటే ఏంటి, ఇక్కడ x ఉన్న ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి, 1/x అనేది రీప్లేస్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ 1/x ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 1/x అంటే ఇక్కడ x ఉంది కదా, ఏమని నోట్ చేసుకోవచ్చు 1/x ఆఫ్ హోల్ క్యూబ్. నెక్స్ట్ మైనస్ 1/, ఇక్కడ కూడా డినామినేటర్లో x³ ఉంది కదా, x ఉన్న ప్లేస్లో ఏం రీప్లేస్ చేయమన్నా మనం 1/x ఆఫ్ హోల్ క్యూబ్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 1³ మీన్స్ 1, న్యూమరేటర్ క్యూబ్ అయినా డినామినేటర్ క్యూబ్. ఓకేనా, 1³ మీన్స్ 1/x³. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 1/1/x³. ఓకేనా, ఇక్కడ 1/1 ఆఫ్ x³ అని ఉన్నది కాబట్టి ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి 1/x³ మైనస్ x³. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1/x అనే వాల్యూ ఏమొచ్చింది మనకి, ఎఫ్ ఆఫ్ 1/x అనే వాల్యూ 1/x³ మైనస్ x³. ఈ 2 టర్మ్స్ ఏం చేయమన్నాడు, ఎడిషన్ చేయమన్నాడు. ఓకేనా, ఎడిషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ గివెన్ కండిషన్ రాసుకుందాం. ఓకేనామ్మా, ఎఫ్ ఆఫ్ x ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x. ఓకేనా, ఎఫ్ ఆఫ్ x అంటే ఏంటి, ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు x³ మైనస్ 1/x³ ప్లస్ సెకండ్ కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏమొచ్చింది నాన్న మనకి 1/x³ మైనస్ x³, 1/x³ మైనస్ x³. ఓకేనా, ఇక్కడ
ఫస్ట్ టర్మ్ పాజిటివ్ ఉంది, లాస్ట్ టర్మ్ నెగిటివ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సేమ్ టర్మ్స్ ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్. సెకండ్ టర్మ్స్ ఏంటమ్మా ఇక్కడ మైనస్ 1/x³ ప్లస్ 1/x³. దిస్ 2 టర్మ్స్ ఆల్సో అది క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఆల్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి 0 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసాం కదా. ఇప్పుడు ఏమని తీసుకోవాలి, ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ అని తీసుకోండి, ఇక్కడ ఆర్హెచ్ఎస్ అని వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమని అన్నానా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమని. మనం తీసుకున్న కండిషన్ కూడా అదే కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 1/x ఫైండ్ అవుట్ చేసాం. అది ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది మనకి 1/x³ మైనస్ x³. ఆ 2 టర్మ్స్ యాడ్ చేస్తే ఏమొచ్చింది నాన్న మనకి ఆర్హెచ్ఎస్ వాల్యూ 0 వచ్చేసింది. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా.